గల కారణం ఏంటంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును మీకు ప్రకటించడానికి మాత్రమే. లోకరక్షకుడైనటువంటి నీ పాపములన్నింటినీ కూడా క్షమిస్తాడు, మోక్షానికి దారి చూపిస్తాడు. అందుకని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప మరొక మార్గం ఏమీ లేదు అని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడి ఉంది. కనుక మరొక మాట సెలవిస్తూ ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతుంది. ఏంటి మహిమ అంటే మోక్షం అనే మహిమ. మోక్షం అనే మహిమ పొందుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మానవుడిగా పాపమును విడిచిపెట్టి మారు మనసు పొంది యేసు ప్రభుని హృదయం. మానవులందరి వరకు నువ్వు మరణించవన్న విషయం చాలా మందికి తెలియడం నిజంగా. ఆ విషయం తెలియపరచడానికి మేము ఆ ప్రాంతాల నుంచి వచ్చి ఈ ప్రాంతానికి మేము స్వార్థ చెప్తూ ఉండగా వారి జీవితంలో మార్పు కలిగి చేసి నీ ఘనమైన నీ